హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే చిక్కటి బాదం పాలు ఎలాగ చేయాలో చూద్దాము. ఇది ఇంట్లోనే చేసుకోవటం వల్ల చాలా హెల్దీ అండి. అలాగే మనకు చాలా సులువుగా కూడా అయిపోతుంది. తక్కువ ఖర్చుతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే ఈ బాదం మిల్క్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. అలాగే పెద్దలకి చిన్నపిల్లలకి ఇది చాలా హెల్దీ డ్రింక్ అండి. సమ్మర్ కూడా వచ్చేస్తుంది. చల్లగా తాగాలంటే ఇలాంటి హెల్దీ డ్రింక్స్ను పిల్లలకు అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. దీనికోసం అని చెప్పి 20 నుంచి 30 బాదం పప్పులు నేను రాత్రిపూట నీళ్ళల్లో పెట్టేసి నానబెట్టేశాను. మార్నింగ్ లేసి దానిపైన ఉన్నటువంటి పొట్టును ఈ విధంగా అంటే సులువుగా ఊడి వచ్చేస్తుంది. 6 to 8 అవర్స్ కూడా సరిపోతుంది. కానీ రాత్రిపూట నానబెట్టడం వల్ల బాగా నాని అది 12 అవర్స్లో స్కిన్ తీయటానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఈ పొట్టు తీసినటువంటి ఈ బాదం పప్పుని గ్రైండర్ జార్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు కానీ లేదు అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు కానీ వేసేసుకునేసి ఈ విధంగా మెత్తటి పేస్టు లాగా దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత వెనీలా ఫ్లేవర్ ఉన్నటువంటి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇది మన పాల క్వాంటిటీని బట్టి 1 టీ స్పూను లేదు అంటే 2 టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. 1/2 లీటర్ అయితే 1 టీ స్పూను, అలాగే లీటర్ పాలైతే 2 టీ స్పూన్ల వరకు తీసుకునేసి దాంట్లో కొద్దిగా పాలు కలిపేసుకునేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ వరకు నేను తీసుకున్నాను. ఈ విధంగా తీసేసుకునేసి దీన్ని హై ఫ్లేమ్లోనే మనము బాగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు పక్కనంతా కూడా మీగడ కట్టేస్తుంటుంది. దాన్ని మనము ఈ విధంగా గరిటెతో తిప్పుతూ మనము మీగడంతా కూడా పాలలో కలిసిపోయేట్లుగా మనము కలుపుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు కూడా ఇందులో వేసానండి. ఈ కుంకుమ పువ్వు వేయటం వల్ల పాలకి మంచి టేస్టు అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. మామూలుగా అయితే కుంకుమ పువ్వును మనము పక్కన ఒక 2 టేబుల్ స్పూన్ల పాలలో వేసేసుకునేసి నానబెట్టి తర్వాత కలుపుతుంటాము. కానీ మనము పాలు ఇక్కడ ఆల్రెడీ మనము బాగా ఉడకనిస్తున్నాం కాబట్టి కుంకుమ పువ్వు అలాగే వేసేసాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు పేస్టు అలాగే గ్రైండర్లో కొద్దిగా నీళ్లు వేసి అది కూడా ఇందులో వేసేసుకునేసి హై ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి. ఈ ఉడకటం అనేది లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఈ పాలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి మీగడ అంతా కూడా ఈ విధంగా గరిటెతో మనము పాలల్లోకి కలుపుతూ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఏలకుల పొడి అలాగే ఇందులోకి మనము కస్టర్డ్ పౌడరు మిల్క్తో కలిపి పెట్టుకున్నాం కూడా అది కూడా ఇందులో వేసేసుకునేసి తర్వాత సన్నగా తరిగినటువంటి బాదము జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసేసుకునేసి 1/2 కప్పు చక్కెర కూడా ఇందులో వేయాలి. చక్కెర వేసే క్లిప్ మిస్ అయిందండి, సారీ అండి. అలాగే ఇదంతా వేసేసుకుని బాగా ఇచ్చేసేసుకుంటే మనకు బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగటమే, లేదు అంటే వేడివేడిగా తాగితే కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ బాదం మిల్క్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొద్దిగా మనకు చిక్కపడుతుంది. ఇది మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకు ఇవ్వటం వల్ల కండపుష్టి పెరిగి పిల్లలు కూడా ఆరోగ్యంగా వస్తారు. ఈ మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ కూడా దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.